తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. నీళ్ల ట్యాంకర్లను హాస్టల్స్కు తరలించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు డీసీసీ స్పోక్స్ పర్సన్ ప్రతాప్ నాయక్. ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు ముందుగా ఇబ్బంది పడేది పేద ప్రజలే అని అన్నారు. త్రాగునీటి సరఫరా గురించి ప్రభుత్వ అధికారుల సమన్వయ లోపం వలన ఈ దుస్థితి వచ్చిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ధర్నాలు చేసినా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ప్రజలు పథకాలను ఆస్వాదిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి విజనున్న నాయకుడని, మహానాయకుడని అన్నారు. అలాగే శరత్నగర్ నియోజకవర్గ బి బ్లాక్ మహిళా వైస్ ప్రెసిడెంట్ దూసరి పద్మావతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోషల్ ప్రతినిధి కటకం భాస్కర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు విజయబాబు గౌడ్ మాట్లాడుతూ పరిస్థితులను బట్టి సంయమనం పాటించాలని, ప్రభుత్వంపై బురద జల్లటం మానుకోవాలని, ధర్నాలు చేసినా ఒరిగేది ఏమీ ఉండదని హితవు పలికారు. జలమండలి అధికారులకు ఫోన్లు చేసి ట్యాంకర్లను హాస్టల్ వైపు మళ్లించడం మానుకోవాలని మాట్లాడారు. ఈరోజు నా పేరు ప్రతాప్ నాయక్, నేను డీసీసీ స్పోక్స్ పర్సన్ని. మేము అమీర్పేట్ డివిజన్లో ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, మాజీ కార్పొరేటర్ గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాము. ఎండాకాలం మొదల్లో మీరు ప్రజల మధ్యకు రాకుండా, చర్యలు చేపట్టకుండా, ఎండాకాలం అయిపోయే తుది దశలో వచ్చి మాకు వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఒక ధర్నా చేయడం జరిగింది. మరి ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి కేటీఆర్ రాగానే నేను వాటర్ ట్యాంకర్ ఇప్పించానని ఎవరో ఒక అమ్మాయితోటి మరి మొబైల్లో ఆయన వినిపించడం జరిగింది. దానికి ఈ ధర్నాకు మరి ఆ ట్యాంకర్ ఇప్పించడానికి మరి పొంతన లేదు. ఇక్కడ ధర్నాలు చేస్తారు. మరి అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శరత్నగర్ వర్గం గురించి మాట్లాడరు. అక్కడ అందరు మంత్రులు ఉంటారు, సీఎం నుంచి మరి నీళ్ల శాఖ మంత్రి కూడా ఉంటాడు. కానీ అక్కడ ఈ విషయం చెప్పకుండా ఇక్కడ ధర్నాలు చేస్తూ ప్రజలను మభ్యపెడతా వస్తున్నారు. ఇక్కడ చెప్పడం ఏంటంటే, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారికి ఒక బాధ్యత ఉంది. వారు ఏం చేయాలంటే, నీళ్లు సమ్మర్ మొదలయ్యే ముందు ఒక అధికారులతో సమావేశం అయ్యి ప్లానింగ్ చేయకుండా అలా మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఈ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకోవడం ఏంటంటే, గతంలో హాస్టల్ అసోసియేషన్ స్థాపించింది మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాదా? ఈరోజు మామూలు వ్యక్తులకు ట్యాంకర్ ఎందుకు రావట్లేదు, మరి హాస్టల్ నిర్వాహకులకు ట్యాంకర్ ఎంబడే ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి హాస్టళ్లకు మరి ట్యాంకర్ సమస్య ఎందుకు లేదు? సామాన్యుడు బుక్ చేస్తే 3 రోజులు 4 రోజుల వరకు ట్యాంకర్ ఎందుకు రాదు? అంటే దీని వెనకాల తప్పకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ హస్తం ఉంది. గతంలో మరి హాస్టల్ ఓనర్ల అసోసియేషన్కి తలసాని శ్రీనివాస్ యాదవ్కి నేరుగా సంబంధాలు ఉన్నాయి. వారికి నీళ్ల సమస్య లేకుండా చేసి సామాన్య ప్రజానికానికి నీళ్లు లేకుండా చేసిన ఘనత తలసాని శ్రీనివాస్ యాదవ్కే ఉంది. మేము మా మహిళా కార్యకర్తలు కావచ్చు, మేము కావచ్చు, అసలైన ఎండాకాలంలో మేము ప్రజల మధ్యలో ఉండి మరి అధికారులతో కొట్లాడి మేము నీళ్లు ట్యాంకర్లు ఇప్పిస్తుంటే ఇది సమ్మర్ అయిపోయే తుది దశలో వచ్చి ఒక చంటి పాపను తీసుకొచ్చి నీళ్ళ సమస్య అని చెప్పేసి మన సినిమాల్లో నటించే విధంగా మాజీ కార్పొరేటర్ గారు ఈ రకంగా చూపించారు. ఇది మన శరత్నగర్ ప్రజలను మరి అమీర్పేట్ డివిజన్ ప్రజలను మభ్యపెట్టడం అని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కటకం భాస్కర్ గుప్తా, సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఎస్ఆర్ నగర్ డివిజన్ నుంచి. మెయిన్ ఏంటంటే వాటర్ వర్క్స్ ప్రాబ్లం వల్ల ఏంటంటే పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. టైం కాని టైంలో ఇడిచిపెడుతున్నారు. టైం కాని టైంలో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నారు. ½ అన్ అవరే ఇస్తున్నారు. ఇది ఎంత కుట్రకు మనం బ్లేమ్ చేయడానికి, మన గవర్నమెంట్ను, కాంగ్రెస్ గవర్నమెంట్ను బ్లేమ్ చేయడానికి వాళ్ళు చేసే నాటకము. ముందు ప్లాన్ ఏమీ లేకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ట్యాంకర్లు అమ్ముకుంటారు. 2000 ఇస్తే ప్రైవేటు సెక్టర్లు కానీ, ప్రైవేట్ హాస్టల్ కానీ ఎవరికంటే వాళ్ళకు అమ్ముకుంటారు. అదే మామూలు వాళ్ళకు 2 రోజులు 3 రోజులు ట్యాంకర్లు ఇస్తారు. అది 500 రూపాయలు తీసుకొని. ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే వాళ్ళ దగ్గర వాటర్ లేదు, అక్కడ అడగండి, ఇక్కడ అడగండి, ఎవరికన్నా అడగండి అని చెప్తారు. వాళ్ళు ఏంటంటే సమన్వయ లోపం. ఎందుకంటే కొత్తగా వచ్చారు ఆఫీసర్లు, వాళ్ళు ఎవరిని అడిగినా కానీ సమన్వయం మాకు తెలియదు, మేము కొత్తగా వచ్చినాం. దీని గురించి పరిష్కారం 10 ఏళ్ల సంధి ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే, ఏం చేయక ఇప్పుడు ఈ పరేషాన్ ఎండాకాలం రాగానే ఇదంతా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు రిజర్వాయర్ కట్టేస్తే ఇదంతా ప్రాబ్లం ఉండవు. ఎస్ఆర్ నగర్కు, బల్కంపేట కానీ మన అమీర్పేటకు ఒకటి కట్టేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఉన్న ఎమ్మెల్యే గారు ఏమీ చేయక ఇప్పుడు వచ్చి
ప్రతి ఒక్కరిని నేను చేస్తా అంటే ఏం చేయకుండా ఇంత దూరం వచ్చింది. వాటర్ వర్క్స్ పబ్లిక్లో ఎక్కడ పోయినా వాటర్ గురించే ప్రాబ్లం ముచ్చట నడుస్తుంది. ఇదంతా సాల్వ్ చేయాలని మేము అందరము వాళ్ళందరికీ వినతి పత్రికంగా మేము అందరికీ కృతజ్ఞత చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు విజయ్ గౌడ్. నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్ని. నేను ఇక్కడ ఎస్ఆర్ నగర్ డివిజన్లో నివాసం ఉంటాను. ఇక్కడ మెయిన్ సమస్య వాటర్ ప్రాబ్లం అని. ఇది ఇప్పుడే కాదు, గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎండాకాలం వచ్చినప్పుడు రెగ్యులర్గా జరిగేది. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దీని విషయంలో పట్టించుకోకుండా ఎండాకాలం అయిపోయే ముందు ఈ గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఉత్తుత్త ధర్నాలు చేయించి పాపం అమాయకులని ఎండలో నించోబెట్టించి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేని వాళ్ళని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదైనా ఉంటే మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి వాళ్ళని పరిష్కరించాలి. ఆయన్నే అంటాడు ఒక విధంగా, నేను ఫోన్ చేస్తే ఒక ట్యాంకర్ వచ్చింది అని అంటాడు. మళ్ళీ ఆయన ఫోన్ చేస్తే ఒక ట్యాంకర్ వచ్చింది అన్నప్పుడు దీని మిగతా ప్రజలకు ఎందుకు రావడం లేదు? దీని మీద మనము సుదీర్ఘంగా ఆలోచించాలి. ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాలి. ఆయన ఫోన్ చేస్తే ట్యాంకర్ వస్తుంది, ప్రజలు ఫోన్ చేస్తే ట్యాంకర్ రాదు. వీళ్ళు చేసేయని ఉత్తిత ధర్నాలు చేస్తూ ఉంటారు, ఓన్లీ గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి. మాకు ఇంకొక అనుమానం ఏంటి అంటే, ఇప్పుడు పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు అతను చెప్పు చేతుల్లో ఉన్నారు. అతను చెప్తేనే నీళ్ళు వదులుతారేమో అని మాకు అనుమానం వస్తుంది. ఆయన వచ్చిపోతే నీళ్ళు వస్తాయి, ఆయన మళ్ళీ రావు. అది మేము ఎన్నిసార్లు గత 3 నెలల నుంచి ప్రతిసారి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా సమ్ ఎక్స్టెంట్ చేస్తున్నాం సార్ అంటాడు. తలసాని గారు వచ్చినప్పుడు నీళ్ళు ఇస్తారు, మేము పోయి అడిగితే మాత్రం మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వ పాలన కంటే కూడా తలసాని సపరేట్గా రూల్ చేస్తున్నట్టుగా మాకు అనుమానం వస్తున్నది. ఇది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలను ఆలోచింపజేయాలి. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేసే పనులేంటి దీని మీద కొద్దిగా ఆలోచింపజేయాలని నేను అనుకుంటున్నాను. నా పేరు పద్మావతి. నేను సలగ్నగర్ కాన్స్టిట్యున్సీ బి బ్లాక్ వైస్ ప్రెసిడెంట్. నేను ఇక్కడ ఎస్ఆర్ నగర్లో నివసిస్తుంటాను. ఈ మధ్యన మాజీ కార్పొరేటర్ గారు ధర్నా చేయడము ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి మేము ఆల్రెడీ 3 months బ్యాక్ మేము వెళ్ళి మహిళలందరము వెళ్ళి అక్కడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారిని రిక్వెస్ట్ చేసి మాకు వాటర్ ప్రాబ్లం ఇలా అవుతుంది కాబట్టి మీరు ట్యాంకర్లు పంపించమని మేము రిక్వెస్ట్ కూడా చేశాము. కానీ మాజీ కార్పొరేటర్ గారు ఏమంటున్నారంటే ట్యాంకర్లు అమ్ముకుంటున్నాము, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని ప్రభుత్వాన్ని దూషిస్తున్నారు. కానీ తలసాని గారు ఏమన్నారంటే మేము ఫోన్ చేయగానే ఒక ట్యాంకర్ మాకు పంపిస్తున్నారని చెప్పారు. అలా మాజీ కార్పొరేటర్ గారు అలా ఎలా అన్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇలాంటి ధర్నాలు చేసి వర్షాకాలం వచ్చే ముందు అస్సలు ప్రాబ్లం ఉన్నప్పుడేమో ఆవిడ ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చే ముందు వచ్చి ధర్నాలు మేము అది సీఎం గారు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇలాంటి ధర్నాలు వాళ్ళు చేస్తున్నారు.